తత్వం తెలియకుండా ఉంటానా? మీ మీద నిజంగా ప్రేమ ఉంటే ఇక్కడికొస్తూ నన్నెందుకు తీసుకురాలేదు? కనీసం అదైనా అడిగారా? అంటే ఏదో పని మీద వెళ్తూ మన ఇంటి దగ్గర ఆగాను అని చెప్పాడమ్మా. ఓహో, అలా చెప్పగానే ఎప్పట్లానే మీరు గుడ్డిగా నమ్మారు, మర్యాదలు చేసి పంపించారు, అంతేనా? మరేం చేయమంటావమ్మా? ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు నా కూతుర్ని కష్టపెడుతున్నావని నిలదీయాల్సిందే. పెళ్లికి ముందు ఒక రకంగా, పెళ్లి తర్వాత ఒక రకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని గట్టిగా అడగాల్సిందే. ఇంటికొచ్చిన తండ్రిని ఎందుకు అవమానించావని కడిగి పారేయాల్సిందే. అవన్నీ మర్చిపోయి మర్యాదలు చేయడం, నవ్వుతూ మాట్లాడడం ఏంటి నాన్నా? ఆ మాత్రం ధైర్యం, పౌరుషం, ఆత్మాభిమానం మీకు లేవా? ఉన్నాయమ్మా. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నాకున్నాయి. వాటితో పాటు కోపం కూడా ఎక్కువే ఉంది. కానీ నా నోటిని కంట్రోల్ చేసింది ఏంటో తెలుసా? నాన్న అనే నీ పిలుపు. నువ్వు అన్నట్టు నేనన్నీ అడుగుంటే ఖచ్చితంగా ఆకాష్కి కోపం వచ్చేది. నిన్ను ఇంకా బాధ పెడతాడేమో అని భయమేసిందమ్మా. అందుకేనమ్మా ఆ విషయంలో నేను కానీ మీ అమ్మ కానీ నోరు మెదపలేదు. అడగాల్సిన మాటలు ఎన్నో ఉండొచ్చు, కానీ అడగాల్సిన సందర్భాలు కొన్నే ఉంటాయి. సమయం సందర్భం చూసుకుని మాట్లాడితేనే చెప్పే మాటకి, వినే మనిషికి ఫలితం ఉంటుంది. నోరుంది కదా అని వాగితే మన భావాలు బయటపడతాయేమో కానీ భవిష్యత్తుకి మాత్రం ఇబ్బంది కలుగుతుందమ్మా. ఈ ఒక్క విషయం ఆలోచించే అన్నీ తెలిసి కూడా నేను మౌనంగా ఉండిపోయాను. సారీ నాన్న, కోపంలో ఏదేదో మాట్లాడాను. అది కోపం కాదమ్మా, నీ గుండెల్లో ఉన్న బాధే మాటల్లో అలా బయటకొచ్చింది. ఇన్ని రోజులు మాకు చెబితే మేమెక్కడ బాధపడతామోనని మనసులోనే దాచుకున్నాం. చూడమ్మా సంధ్య, దాచుకున్న డబ్బు అవసరాలకి పనికొస్తుందేమో కానీ దాచుకున్న బాధ మాత్రం అగ్నిలా మారి నిలువెల్లా కాల్చేస్తుందమ్మా. నువ్వు నిజంగా కోపడినా అది మా మంచికే అనుకునే మనుషులమమ్మా మేము. దానికి సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇందులో ఆకాష్ను కూడా నిందించడానికి లేదమ్మా. అతనికి ఏ టెన్షన్ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలా చేస్తున్నాడో అదంతా మనకు తెలియదు కదా. అతని మీద కోపంతో కాలు దువ్వే బదులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే నాన్న, నేను బయలుదేరుతాను. అప్పుడేనా? అర్జెంటుగా ఆయన ఒకసారి కలవాలి. అంటే ఏంటి? ఇంటికి వెళ్ళి ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా? అలాంటిదేం లేదమ్మా, నువ్వు భయపడుకో. వస్తాను నాన్న, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. చెవులు పగిలిపోతున్నాయి, సౌండ్ తగ్గించండి. సంధ్య, వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్. కమ్ ఆన్, డాన్స్. ఇవ్వండి ప్లీజ్.
వై సంధ్య వై మంచి ఊపు మీద డాన్స్ చేస్తుంటే కలిసి కంపెనీ ఇవ్వకుండా ఎందుకు ఆపేశావు? నీ వల్ల ప్రతిసారి నా మూడ్ స్పాయిల్ అవుతోంది. మూడ్ స్పాయిల్ చేయడం మీకు అలవాటు, నాకు కాదు. నువ్వనుకున్నట్టే పాటలు ఆపేవు కదా, ఇంకెందుకు కోపంగా అరవటం? హ్యాపీగా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. మాట్లాడమంటే మౌనంగా ఉంటావు, సౌండ్ పెట్టుకుని డాన్స్ చేస్తుంటే ఆపేస్తావు. ఈ మూవీ చూడడం కన్నా పాటలకు డాన్స్ చేయటమే చాలా బెటర్. ఆ రిమోట్ లేవు. మీరు మా ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను. ఏ వెళ్ళకూడదా? వెళ్ళొద్దని నాకు చెప్పి మీరెందుకు వెళ్ళారు? వద్దన్నానని నువ్వు ఆగలేదు కదా, మరి నన్నెందుకు అడుగుతున్నావు? మీకు వెళ్ళాలనుంటే నాకు చెప్పొచ్చు కదా, నాతో రావచ్చు కదా. ఒక్కరే ఎందుకు వెళ్ళారు? అలా పని మీద వెళ్తూ దారిలోనే కదా అని పలకరించాను. మీ ఇంటికి వెళ్ళినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వక పెద్ద ఇష్యూ చేస్తున్నావేంటి? అల్లుడుగా వెళ్ళుంటే నేను అడగకపోయేదాన్ని, కానీ అవసరం కోసం వెళ్లారు కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాను. అవసరం ఏంటి? నేను క్యాజువల్గా వెళ్ళానని చెప్తున్నాను కదా. అదే దారిలో చాలాసార్లు వెళ్లారు, ఎప్పుడూ ఆగనిది సడన్ గా ఈ రోజు ఎందుకు వెళ్ళాలనిపించింది? మా అమ్మా నాన్నల మీద హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టింది? మాట్లాడండి. ఇది అవసరం కాక ఇంకేంటి? ఎనఫ్ సంధ్య, సైలెంట్గా వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవద్దు. నీకు చెప్పకుండా మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళడం తప్ప, చాలా రోజుల నుంచి రావడం కుదరలేదని సారీ చెప్పడం తప్ప, నేనేదో నేరస్తుడిలాగా ఇదేదో కోర్టులాగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ అమ్మా నాన్నల ఇంటికి వెళ్ళటం ఏదో నేరం అన్నట్టు నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటే నేను రోజు ఆ ఇంటికే వెళ్తాను. ఏం చేస్తావు నువ్వు? రోజుకొకసారి వెళ్ళినా, గంటకొకసారి వెళ్ళినా వాళ్ళ నుండి మీరు ఆశించేది మాత్రం మీకు దక్కదు. ఎందుకిలా మాట్లాడుతున్నావు సంధ్య? వాళ్లతో నాకేం అవసరం లేదు. నేను జస్ట్ ప్రేమను ఆశించి వెళ్తున్నాను. ఆ ప్రేమ విస్తీర్ణం ఆ ఇంటి స్థలమే కదా. మీ అవసరం ఆ ఇంటిని అమ్మడమే కదా. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ సంధ్య? నేనేం చేసినా ఆ స్థలం కోసమే అనుకుంటే ఎలా? నాకు మీరు కొత్త కాదు, మీ ఆలోచనలు కొత్త కాదు. ఏదైనా అనుకుంటే ఎలాగైనా సాధించే తత్వం మీది. దానికోసం ఎంతకైనా తెగిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇన్ని రోజులు నా గురించి నీకు అర్థం కాలేదేమో అనుకున్నాను. కొన్ని విషయాలు బానే పసిగట్టావే. ఇంక వెళ్ళు. నేను పసిగట్టాను. మీరు కనిపెట్టలేని ఒక విషయం చెప్పనా? అన్ఫార్చునేట్లీ నాది కూడా అదే తత్వం, అంతే మొండితనం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని తాకనివ్వను. మా అమ్మా నాన్నలని అక్కడి నుండి కదపనివ్వను.